హైదరాబాద్ మెట్రో కకవికలం, ఊపర్ శర్వాని అందర్ పరేషానిగా మొదటి దశ స్వాధీనం. ఏడీబీకి ఎఫ్ఆర్బిఎం ఐఆర్ఎఫ్సికి వయబిలిటీ అడ్డుపుల్ల. నిధులు సమకూర్చుకోలేక కాలయాపన చేస్తున్న ప్రభుత్వం. 15,000 కోట్లు చెల్లిస్తేనే తొలి దశ మెట్రో స్వాధీనం పూర్తి. ప్రాజెక్ట్ విస్తరణకు మరో 26,000 కోట్ల రుణం అనివార్యం. మొత్తానికైతే హైదరాబాద్ మెట్రో పనులు మందకోడిగా సాగుతున్నాయి. 15,000 కోట్లు చెల్లిస్తేనే తొలి దశ మెట్రో స్వాధీనానికి ఒప్పుకుంటారట వాళ్ళు, ఆ యజమాన్యాలు. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ విస్తరణ ఇటు శంషాబాద్ దాకా విస్తరిస్తున్నారు కదా, ఇంకా అనేక దిక్కుల విస్తరిస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా 26,000 కోట్ల రుణం కావాలట. అసలే ఖాళీ గిన్నెలు ఉన్నాయి, ఖాళీ బొచ్చలు ఉన్నాయి, చెప్పులు ఎత్తుకబెట్టడు చుట్టాన్లు ఎక్కడికైనా పోతే అని ఏడుపులు ఎడతాండి. ఏడుపులు ఏడ్చుకుంటా ఫుట్బాల్ గ్రౌండ్ కోసం కావచ్చు, మెస్సీ కోసం కావచ్చు 100 కోట్లు నీళ్ళలా బారబోతాండి. ఇక ఇట్లా ప్రజలకు అవసరమైన వాటి మీద మాత్రం రూపాయి వెళ్ళదని చెప్తాడు. ప్రజలకు అవసరమైన వాటి మాత్రం వెళ్ళదని చెప్తాడు. ఇప్పుడు 26,000 కోట్ల రుణం తీసుకొస్తే తప్పించి మెట్రోకు సంబంధించిన పనులు అయితే జరిగేటట్టు లేవు.